ఫర్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఇవ్వబోతున్నా. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఇది. అండ్ నేను పర్సనల్ గా ఇదే రెజ్యూమ్ యూజ్ చేస్తా. సో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అంటే బేసిక్ పాయింట్స్ కొన్ని ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫ్యాన్సీ స్టఫ్ పెట్టకుండా నార్మల్ ఒకటే ఫాంట్ ని మెయింటైన్ చేయడం చాలా బెటర్. మీ రెజ్యూమ్ ని ఓవర్ కలర్ఫుల్ గా, అంటే బాగా కలర్స్ నింపేసి టెక్స్ట్ కి కలర్ లేకపోతే లైన్స్ అని ఆ లైన్స్ అని కలర్ఫుల్ గా పెట్టకండి. ఫోటోలు పెడతారు, బ్యాక్గ్రౌండ్ లో గ్రాఫిక్స్ గ్రీన్ కలర్, వైట్ కలర్, ఇట్లాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తుంటారు. ఇవన్నీ చేయడం వృధా, వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఏటీఎస్ వాటిని చదవలేదు. ఏటీఎస్ కాంట్ రీడ్ ఇట్. ఏటీఎస్ చదవకపోతే మీ రెజ్యూమ్ లో ఏముందో దానికి అర్థం కాదు. ఆటోమేటిక్ గా మీ రెజ్యూమ్ రిజెక్ట్ అయిపోతుంది. సో స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటి తెలుసా? ఏటీఎస్ ఫుల్లీ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవడానికి ఒక నార్మల్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టమైన ఫాంట్. నేనైతే బేసికల్ గా రోబోట్ సెలెక్ట్ చేసుకుంటాను, లేకపోతే క్యాలిబ్రీ అవ్వచ్చు. ఏదైనా మీ ఇష్టం, ఒక ఫాంట్ ని సెలెక్ట్ చేసుకోండి. దాంతో పాటు మినిమల్ గా కలర్స్ ఎక్కువ వాడకుండా మినిమల్ బ్లాక్ అండ్ వైట్ అవ్వచ్చు, లేకపోతే బ్లాక్ అండ్ కొంచెం బ్లూయిష్ అలా, అంటే ఫాంట్ లోనే ఇది ఫాంట్ కలర్ ఇలా మనం పెట్టుకోవచ్చు. లైక్ హెడ్డింగ్స్ ఒక బ్లూ కలర్ కానీ, ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటికి బ్లాక్ కలర్, ఇలా 2 కలర్స్ పెట్టండి. దీనికంటే ఎక్కువ కలర్స్ పెట్టకండి, బాగోదు. 1 కలర్ పెడితే ఇంకా బెటర్, బట్ 2 కలర్స్ కూడా పెట్టచ్చు. సో ఈ టిప్స్ నేను జనరల్ గా ఫాలో అవుతా అండ్ మోస్ట్లీ ఇట్ వర్క్ ఫర్ మీ. నాకు వర్కౌట్ అయితే ఇవి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదొక రెజ్యూమ్. ఎవరైతే ఎక్స్పీరియన్స్ చూస్తున్నారో వీడియో, వాళ్ళకి కూడా ఈ రెజ్యూమ్ యూజ్ అవుతుంది. ఏటీఎస్ రెజ్యూమ్ ఫ్రెషర్స్ కూడా ఈ రెజ్యూమ్ యూజ్ అవుతుంది. బట్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. యువర్ నేమ్ చేంజ్ చేసుకోండి, యువర్ ఈమెయిల్ అడ్రస్ పెట్టండి, మొబైల్ నెంబర్ పెట్టండి, ఈమెయిల్ ఐడి అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే పెట్టండి, గిట్ హబ్ ఉంటే పెట్టండి, లేకపోతే యూ కెన్ డైరెక్ట్లీ రిమూవ్ ఇట్. ఇప్పుడు మీకు దగ్గర గిట్ హబ్ లేదు, లింక్డ్ఇన్ లేదంటే నేను చూస్తున్నాను చూడండి, బ్యాక్ స్పేస్ ఇస్తున్నా, తీసేయచ్చు మీరు ఇట్లా. సో ఇలా మీరు యువర్ అడ్రస్ పెట్టేసండి. అడ్రస్ కూడా ఎట్లా పెట్టండి అంటే మీ సిటీ, మీ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, తెలంగాణ, ఇలా ఒకటి సిటీ అండ్ ఇంకోటి స్టేట్ మాత్రమే. దానికి మించి ఇంకా మీ హోమ్ నంబర్ లేకపోతే గల్లీ నంబర్ అదంతా అవసరం లేదు. అండ్ మొబైల్ నంబర్ +91 పెట్టేసి స్పేస్ ఇచ్చి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ కూడా ఫ్యాన్సీ ఈమెయిల్ అడ్రస్ పెట్టకండి. లైక్ నార్మల్ గా మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చేటట్టు నార్మల్ ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ప్రొఫెషనల్ గా అనిపించాలి అట్లా. ఆ ఆబ్జెక్టివ్, సో ఆబ్జెక్టివ్ నేను యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఆబ్జెక్టివ్ క్రియేట్ చేసిన. సో ఇక్కడ మీరు ఆబ్జెక్టివ్ ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మీరు దేని మీద అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాటి ఆ జాబ్ మీద మీరు ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే చాట్ జీపీటీ ఉన్నది, బ్రాడ్ ఉంది, ఆన్లైన్ లో సెర్చ్ చేసుకుని మీరు ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో, ఎందుకు మీరు ఈ పర్టికులర్ జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్టివ్ ని పెట్టేసేయండి. నేనైతే యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పర్స్పెక్టివ్ లో నేను ఒక ఆబ్జెక్టివ్ క్రియేట్ చేసిన. స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఏవైతే స్కిల్స్, మీకు ఏం స్కిల్స్ అయితే వచ్చో అలాగే పెట్టండి. లైక్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమొచ్చు, వెబ్ టెక్నాలజీస్ ఏమొచ్చు, డేటాబేస్ వచ్చా, టూల్స్ వచ్చా, ఏమైనా ఆపరేటింగ్ సిస్టమ్ అయినా వచ్చా, అన్ని పెట్టేసండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెబ్ టెక్నాలజీస్ రాదు, జస్ట్ ఏం చేయండి, దీన్ని బ్యాక్ స్పేస్ ఇచ్చేసేయండి, వెళ్ళిపోతుంది. సో ఇలా మీరు ఏదైతే మీకు అనవసరం తీసేయవచ్చు. సో టెక్నికల్ స్కిల్స్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఇక తెలుసు కదా మీరు ఏ స్కూల్ చదివారు అదంతా పెట్టేసేయండి. ఇఫ్ మీకు నాకు ఇది నచ్చట్లేదు, ఇది పెట్టాలా అనుకోవట్లేదు, లేకపోతే ఇది నాకు తెలియట్లేదు అంటే జస్ట్ రిమూవ్ ఇట్. నేను రిలవెంట్ స్కిల్స్ ఇంతకుముందు కోర్సెస్ ఉన్నా కదా, అది ఆప్షనల్. మీరు పెడితే పెట్టండి, లేకపోతే యూ కెన్ రిమూవ్ ఇట్. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎవరికంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మీరు ప్రాజెక్ట్ చేసి ఉంటారు కదా, సో మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ఇది ఎక్స్పీరియన్స్ పక్కాగా మ్యాండేటరీ. ఆప్షనల్ ఎవరంటే ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ పెట్టకండి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఎక్కడ చేశారు, మీ కంపెనీ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు చేశారో అదంతా పెట్టేసేయండి. అండ్ కమింగ్ టు ఫ్రెషర్స్ మీరు ఏమైనా కోర్స్ నేర్చుకుంటే అందులో ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ మీకు ఆప్షనల్, మీరు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఎక్స్పీరియన్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసేయచ్చు. మీరు యాక్టివిటీస్, మీరు ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి, లైక్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నథింగ్ బట్ హాబీస్ అనుకోండి, లైక్ సింగింగ్, స్విమ్మింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, జెన్యూన్ గా పెట్టండి. మీకు ఏవైతే తెలుసో అవే పెట్టండి, లేకపోతే వాటి మీద కూడా మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇది గైస్, ఇది ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్. నేను లింక్ బయోలో పెడతా, లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా. ఇది యూట్యూబ్ కదా, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏటీఎస్ ఫ్రెండ్లీది. మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి రెజ్యూమ్ డౌన్లోడ్ చేసుకొని మీ ఇష్టమైనట్టు దీన్ని మోడిఫికేషన్ చేసుకోండి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి. సో ఇలాంటి ఇంకా ఫర్దర్ వీడియోస్ నేను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉంటా. డెఫినెట్ గా ఫాలో అవ్వండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మళ్ళా.